పురాణాల కాలం నాటి ఒక అద్భుత సంఘటన నేటికీ లక్షలాది మంది జీవితాల్లో ఒక తిరుగులేని విశ్వాసంగా ఎలా మారింది. ఈరోజు మనం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర, అక్కడి విశేషాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఆకాశం నుంచి కిందపడిన ఒక పర్వత శకలం ఒక మహాక్షేత్రంగా ఎలా మారుతుంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ కథ ఈనాటిది కాదు, నేరుగా త్రేతాయుగం నాటి ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం నుంచి మొదలవుతుంది. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ పురాణాల కాలం నాటి ఆనవాళ్లు ఎంత సజీవంగా ఉన్నాయో మనమిప్పుడు చూద్దాం. రామ-రావణ యుద్ధం అత్యంత భీకరంగా జరుగుతున్న సమయమది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడి మూర్ఛపోతాడు. ఆయన ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని సాక్షాత్తు ఆ హనుమంతుడే స్వయంగా వెళ్లి సంజీవని పర్వతాన్ని మొత్తంగా పెకిలించుకుని ఆకాశమార్గంలో వస్తుంటాడు. కరెక్ట్గా అలా వస్తున్నప్పుడే ఆ మహాపర్వతంలోని ఒక చిన్న ముక్క విరిగి కింద పడుతుంది. ఆ పడిన ప్రదేశమే మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ పవిత్ర క్షేత్రం. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ పౌరాణిక సంఘటన ఈ ప్రదేశం పేరులోనే శాశ్వతంగా నిలిచిపోయింది. ఎలాగంటే కొండ మరియు గట్టు. ఇక్కడ గట్టు అంటే విరిగిపోయిన లేదా తెగిపోయిన భాగమనర్థం. ఆ సంజీవని పర్వతం ముక్క సరిగ్గా ఎక్కడైతే విరిగిపడిందో అందుకే ఆ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు అలా స్థిరపడిపోయింది. మరి ఆ సంజీవని పర్వత శకలం పడిన ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? అది ప్రస్తుత తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉంది. జగిత్యాల పట్టణానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే గ్రామానికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అప్పట్లో పడిన ఆ పర్వత భాగం ఇప్పుడు చూస్తే పచ్చని కొండలు, అందమైన లోయలు, సెలయేర్లతో అద్భుతమైన ప్రకృతి రమణీయతకు కేరాఫ్గా మారిపోయింది. ఇక ఈ పచ్చడి ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రం యొక్క హృదయం, ఇక్కడి అత్యంత అరుదైన దైవం. అసలు ఈ ఆలయం ఇంత ప్రత్యేకమెందుకంటే, ప్రపంచంలో మరెక్కడ కనిపించని ద్విముఖ అంటే 2 ముఖాలున్న రూపమిక్కడి స్వామివారిది. ఒకవైపు చూస్తేనేమో పరమభక్తుడైన ఆంజనేయస్వామివారి ప్రశాంతమైన ముఖముంటుంది. దానికి సరిగ్గా రెండో వైపున అత్యంత ఉగ్రరూపమైన నరసింహస్వామివారి ముఖముంటుంది. ఒకే విగ్రహంలో అపారమైన భక్తికి ప్రతీకైన హనుమంతుడు, అంతులేని శక్తికి ప్రతీకైన నరసింహస్వామి కలిసి ఉండటం నిజంగా ఒక అద్భుతం. అంతేకాదు, ఈ అపూర్వమైన రూపంలో ఇంకో విశిష్టత కూడా ఉంది. సాధారణంగా ఆంజనేయస్వామికి శంఖం, చక్రాలు ఉండవు కదా. కాని ఇక్కడి స్వామివారి చేతుల్లో ఆ దైవిక ఆయుధాలైన శంఖు, చక్రాలు కనిపిస్తాయి. దీనికి తోడు గుండెభాగంలో, అదేనండి వక్షస్థలంలో సీతారాముల ప్రతిమలు స్పష్టంగా చెక్కబడి ఉంటాయి. తన హృదయంలో సీతారాములను శాశ్వతంగా నిలుపుకున్న స్వామివారి భక్తితత్వాన్ని ఈ రూపం చాలా అద్భుతంగా కళ్లకు కడుతుంది. ఆధునిక కాలంలో భక్తుల విశ్వాసాలు, ఇక్కడ జరుగుతున్న అద్భుతాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రధానంగా 2 చాలా బలమైన నమ్మకాలు కనిపిస్తాయి. మొదటిది, సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ ఆలయంలో 41 రోజులపాటు అత్యంత కఠినమైన దీక్ష చేస్తారు. ఇలా చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇక రెండోది, దుష్టశక్తులు లేదా మానసిక సమస్యలతో బాధపడేవారు ఇక్కడి మూలమూర్తిని దర్శించుకుంటే ఆ పీడల్నుంచి పూర్తిగా విముక్తి దొరుకుతుందని గట్టిగా నమ్ముతారు. ఏ విశ్వాసం ఎంత బలమైందంటే, అంజనవల్లే నాకు పునర్జన్మ లభించింది అని ఎంతోమంది భక్తులు చెబుతుంటారు. ఇది కేవలం సామాన్యులు చెప్పే మాట కాదు సుమా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు సైతం బహిరంగంగానే కొండగట్టు అంజన్నవల్లే తనకు పునర్జన్మ లభించిందని పంచుకున్నారు. దీనిబట్టి అన్ని వర్గాల ప్రజల్లో ఈ క్షేత్రం పట్ల ఎలాంటి అపారమైన నమ్మకం ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయంలో జరిగే పవిత్ర ఆచారాలు, సజీవ సాంప్రదాయాలు కూడా చాలా విశేషమైనవి. ఈ ఆలయంలో ప్రతిరోజు అత్యంత ప్రాచీనమైన పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారమే నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీరామనవమి, ధనుర్మాసం, అలాగే పెద్ద జయంతిలాంటి వేడుకలనైతే ఎంతో వైభవంగా, కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక సాధారణ రోజులతో పోలిస్తే మంగళవారం, శనివారం, ఆదివారాల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మామూలుగా ఉండదు. 1.5 లక్షలు. జస్ట్ ఈ నంబర్ వింటేనే అర్థమవుతుంది కదా ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏంటో. రీసెంట్గా మే నెలలో జరిగిన పెద్ద జయంతి ఉత్సవాల టైంలో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు ఒకేసారి ఈ ఆలయానికి పోటెత్తారు. ఒక పౌరాణిక ఆచారం ఆధునిక సమాజంలో ఏ స్థాయిలో బలంగా వేళ్లునో పోయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
అసలు ఎప్పుడో పురాణాల కాలం నాటి ఒక చిన్న పర్వతశకలం నేటికి లక్షలాది మందికి ఆశాకిరణంగా పునర్జన్మను ప్రసాదించే వేదికగా ఎలా నిలబడిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక పౌరాణిక కథ, అరుదైన ద్విముఖ రూపం, ప్రకృతి రమణీయత, భక్తుల నమ్మకాలు ఇవన్నీ కలగలిపి కొండగట్టును ఒక మహాద్భుత క్షేత్రంగా మార్చేశాయి. మరి ఎన్నో వేల ఏళ్ల చరిత్రకు, నేటి భక్తుల విశ్వాసానికి మధ్య ఉన్న ఈ బంధం నిజంగా మనల్ని ఆలోచింపజేసే ఒక గొప్ప మహాద్భుతమనిపించట్లేదా?